దేవుని నామానికి వందనాలు. ఈ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. తగ్గింపు జీవితము. ఈరోజు మనం లేఖన భాగంలో ఉన్న ప్రతి మాటలు కూడా చెప్పుకుందాం, ధ్యానిద్దాం. ఆ లేఖన భాగంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, దేవా, నీకు వందనాలు ప్రభువా. సర్వశక్తివంతుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, ఈ సమయంలో ఉన్న తగ్గింపు జీవితము కలిగిన ఆయా ఈ లేఖన భాగంలో తండ్రి కొన్ని వచనములు ఆయా తండ్రి తీసుకొని ప్రభువా, ఆయా అవి ధ్యానిస్తూ ఉండగా మీరే మాలో ఉండి మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధ ప్రతి ఒక్క బిడ్డలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నాయన వినే బిడ్డలుగా దయచేయండి అయ్యా. అనాలోచనతో కాకుండా ప్రభా, పూర్తిగా వీడియో చివరి దాకా నాయన ప్రభా, ఈ మాటలు చివరి దాకా వినే బిడ్డలుగా దయచేయండి అయ్యా. విడిచిపెట్టి వెళ్ళేవారుగా కాకుండా పట్టుకొని ధ్యానించుకుంటూ అనేకమైన బిడ్డలకి నాయన తెలియపరిచే బిడ్డలుగా దయచేయండి అయ్యా. అయాతని స్తోత్ర పరిశుద్ధ ఆత్మదేవ మీరే ఉండి నాయన ప్రభా, అయాతని ఈ లేఖన భాగంలో తండ్రి ప్రతి మాటలు కూడా ప్రభా మీరుండి మాలో మాట్లాడమని యేసునామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగనో సెలవిచ్చుచున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసిమైన వాడు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనను వినియము గల వారి ప్రాణమును ఉజ్జీరింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. నలిగిన వారి దగ్గర ఉజ్జీరింపచేస్తానంట, వినియము గల వారి దగ్గరను ఉజ్జీవింప చేస్తారంట పరిశుద్ధాత్మదేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడిని ఆయన ఎంకరేజ్ చేస్తున్నామా లేదా? ఆయన్ని మనము నా బిడ్డలు నాకు ఎప్పుడు ప్రార్థన చేసే బిడ్డలు అని ఆయన చెప్పుకునే రీతిలో మనం ఉంటూ ఉన్నామా? లేకపోతే మనము నా బిడ్డలు ఎప్పుడు నన్ను వెతకలేకపోతున్నారు, నాతో మాట్లాడలేకపోతున్నారని ఆయన అనుకునేలాగా మనం చేస్తున్నామా? మనం ఎలా చేస్తూ ఉన్నాము? ఆయన తిరస్కరించేలాగా మనం ప్రార్థన చేస్తున్నామా? మనం ఎలా ఉన్నామనేది పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వినియము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నేను నివసించుచున్నాను. మన ఈరోజు ఆయన దీన మనసులు గల వారి దగ్గర, వినియము గల వారి దగ్గరను ఆయన ఉంటాను అంటున్నాడు. మరి ఈరోజు మనము ఏ దీన మనసు కలిగి ఉన్నామో, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఆయన ఏమంటున్నాడంటే, వినియము గల వారి వద్దనే నేను ఉంటాను, దీన మనసు గల వారి వద్దనే నేను ఉంటాను. వినియము, దీన మనసు కలిగిన వారి వలె మనము ఎక్కడ ఉంటున్నామో, మనం చేసే ప్రార్థన ఎలా ఉన్నది? దేవునికి మహిమకరంగా ఉన్నదా? సాతానికి మహిమకరంగా ఉన్నదా? మనమే పరీక్షించుకుందాం. దేవుణ్ణి మహిమపరిచేలాగానే ఉండాలి మన ప్రార్థన. వ్యర్థముగా ఉండుటకు వీల్లేదు. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర చేరువు కావాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ప్రతి జవాబు పొందుకోవాలి. అలాగైతేనే ఆయన మన దగ్గర నివసిస్తానంటున్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేయి నేను వినను అంటున్నాడు. నువ్వు ఎంత మొరపెట్టు నేను వినను అంటున్నాడు. నువ్వు వినియము కలిగి, దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి నువ్వు నిలిచినట్టయితే ఆయన వింటానంటున్నాడు. నీ దేహంలో పాపం ఉంది, నీ దేహంలో అన్ని చెడు తలంపులు కలిగి ఉన్నాయేమో, నీ ప్రార్థన వినను అని అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు.
అవన్నీ విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ ప్రార్థన వింటానంటున్నాడు. ఆయన అదే మాట అంటున్నాడు. తగ్గింపు జీవితము కలిగి ఉంటేనే ఆయన ఈ మాటలు, నువ్వు పలికే ప్రతి మాటలు వింటానంటున్నాడు. తగ్గింపు జీవితం. ఇంకో వచనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 4వ వచనము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన వెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. మన ప్రార్థన అంట తగ్గింపు కలిగిన జీవితము జీవిస్తే మన ప్రార్థన వింటాను అని అంటున్నాడు. మరి మన ప్రార్థన వింటాను అంటున్నాడు. మనము ఎలా ప్రార్థన చేస్తున్నాము? తగ్గింపు కలిగిన జీవితము వలె మనం ప్రార్థిస్తున్నామా? మన ప్రార్థన ఎలా ఉన్నది అని ఒక్కసారి మనము ధ్యానించుకుందాము. దేవుణ్ణి అవమానపరిచే ప్రార్థన మనం చేయకూడదు. దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి నీ సువార్త ఎలా వెళుతుంది? నువ్వు ఎలా చెప్పుకోవాలి? దీన మనస్సు కలిగి నీలో దీనత్వం వాళ్ళు చూడాలి. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దీనత్వాన్ని చూస్తాడు. ఈ లోకంలో కూడా ఈ మనిషి ఎలా జీవిస్తున్నాడు అనేది కూడా నిన్ను చూసి కూడా మార్చేవాళ్ళు కూడా ఉంటారు, మార్చబడే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వే సరిగ్గా లేకపోతే నిన్ను చూసి వాళ్ళు ఏం మార్చబడతారు? నా బిడ్డలు, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు. మరి ఆయన జనుల వలె మనం ఉన్నాము. మరి ఈ లోకంలో అన్యులుగా ఉంటున్న వారు దేవుణ్ణి వెతకాలి అంటే మనం ఎలా ఉండాలి? ముందు మనమే నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి, యథార్థత కలిగిన జీవితము జీవిస్తేనే మనల్ని బట్టి అవతల వాళ్ళు కూడా అవును వాళ్ళు యేసుప్రభు వారిని నమ్ముకున్నారు, వాళ్ళు మంచిగా ఉంటూ ఉన్నారు, వాక్యానుసారంగా వెళుతూ ఉన్నారు, చర్చికి వెళుతున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎలాంటి విగ్రహారాధన వారు ముట్టుకోరు, ఎక్కడికి వెళ్ళరు, వారు దేన్ని కూడా ఆశ్రయించరని వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు వాళ్ళకే వస్తుంది. అప్పుడే వాళ్ళు అక్కడ దేవుళ్ళకి ఒక మెట్టు అడిగేసినట్టే, ఒక మెట్టు వాళ్ళు ఎక్కినట్టే దేవుళ్ళలోకి. అప్పుడే ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడే వాళ్ళు ఒక మెట్టు ఎక్కినట్టే. ఆ మెట్టు ఎక్కాలి అంటే అది మనలోనే ఉంది. ఒకళ్ళ చెప్పుకోవాలి మన గురించి అనుకుంటే అది మన దగ్గరే ఉంది. అంతేగాని వాళ్ళు బూతులు తిడతా మనము బూతులు తిట్టుకుంటుంటే వాళ్ళకి అలుసు వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు చర్చికే వెళ్తున్నావు కదా, ఈ మాటలు ఎలా వస్తున్నాయి అంటే నువ్వు నమ్మిన దేవుడు శక్తివంతుడు కాదు, మొత్తం బండ, అంతే, మంచోడు కాదు అని వాళ్ళకి దేవుడు కాదు, నిజమైన దేవుడు ఆయన కాదు. నిజమైన దేవుడైతే నువ్వు ఇలా మాట్లాడవు, నీకు భయం కలిగిద్ది, భయభక్తులు కలిగి ఉంటావు. నువ్వు ఇలా ఎందుకు ఉంటావు? దేవుడు కాదని వాళ్ళకి ఇంకా వాళ్ళు దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. మనల్ని చూసి ఇతరుల వాళ్ళు కూడా మార్చబడాలి. సాక్ష్యం మన వీధిలో ఖచ్చితంగా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే వేస్ట్. నువ్వు భార్యను కొడుతున్నావా? నీ భార్యను కొడుతూ ఉంటే యువతల ఇంటి పక్కన వాళ్ళు నమ్ముకుని వాళ్ళు చూడరా వాడు భార్యని ఎలా కొడుతూ ఉన్నాడు, హింస పెడుతూ ఉన్నాడు, బాగా కష్టపెడుతూ ఉన్నాడు, తంతా ఉన్నాడు, బాగా వేధింపుల వలె బాధ పెడుతున్నారా, అరే వాడు చర్చికి వెళ్తారా, ఇదేందిరా అని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా నలుగురిలో నీ మాట, నలుగురిలో నీ పేరు అందరిలో నాలుతా ఉంటుంది. మరి అది మంచిదా
కదా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవుడు కూడా బాధపడతాడు. నువ్వు నీ భార్యని కొడుతున్నావా, లేకపోతే మీ ఇద్దరికి సమాధానం లేదా. తగ్గింపు జీవితం కావాలంటున్నాడు స్త్రీ కానీ పురుషుడు కానీ. నీలో తగ్గింపు జీవితం లేకపోతే ఆయన నేను వినను అంటున్నాడు. ఆ తగ్గింపు జీవితం నీలో లేకపోతే నీ కుటుంబంలో కూడా సమాధానం ఉండదు. తగ్గింపు జీవితం లేకపోతే మనం ఆయన ప్రేమించి కూడా ఆయన చేరదీసి కూడా మనం వేస్టే. మనం తగ్గింపు జీవితం జీవిద్దాం. వద్దు మనకు పగలు పరిస్థితి ఇవన్నీ వద్దు. చనిపోతే ఆయన రాజ్యంలో నేను ఉంటాను అని నీకు నమ్మకం కలగాలి. ఇప్పటికైనా నువ్వు మనస్ఫూర్తిగా నీ రొమ్ముల పైన నీ ఛాతీ పైన నువ్వు చేయి ఉంచుకొని మనస్ఫూర్తిగా నేను ఆ రాజ్యంలోనే ఉంటాను అనేది నీ మనస్ఫూర్తిగా నువ్వు అంటావా? ఎందుకంటే నీలో ఇంకా ఆ లోపం అనేది ఉన్నది మనలో. దాన్ని తీసేసి మనము మనస్ఫూర్తిగా ఆయనలోనే ఉన్న వాళ్ళం ఏమటం అయితే ఖచ్చితంగా నేను దేవుడి రాజ్యాన్ని చేరుకుంటాను. ఎందుకంటే నేను అలా తగ్గింపు కలిగిన జీవితం నేను జీవిస్తున్నాను. ఆయనలో నేను నలిగిపోతూ ఉన్నాను ప్రతిరోజు. ఆయనలో నలగని వారు ఆయన రాజ్యంలోకి ప్రవేశము లేదు. అరిసెరిసి గంగెర పెట్టి కేకలు పెట్టటమ కాదు. వింటూ ఉన్న మాటలు ఇది యథార్థ మాటలా కాదా అని వినండి అంతే. కేకలు పెట్టడం వల్ల కాదు, గట్టి మాట్లాడటం వల్ల కాదు. ఇది నిజమైన మాటలేనా? ఇది లేఖన భాగం నుంచి మాట్లాడుచున్నాడే, మరి ఈ మాటలు నిజమే కదా అని మాటలు పట్టుకోండి. ఇకనైనా భార్యాభర్తలు కలిగి సమాధానం కలిగి జీవించండి. భార్య తప్పు చేస్తే దాన్ని ఒక మారు అడగండి, ఇలా తప్పు ఇలా వెళ్ళకూడదు అని సరి చెప్పి ఆ మార్గాన్ని విడిచిపెట్టేటట్టు ఆ చెడు మార్గాన్ని మంచి మార్గం నడిపించుకోండి. అంతేగాని గొడవ పడితే ఏమీ రాదు. నీ బిడ్డలే నాశనమైపోతారు, నీ బిడ్డలే పాడైపోతారు, నీ కుటుంబం అంతా చెల్లాచెదరైపోతుంది. అప్పుడు నీవే బాధపడతావు. నేను ఒక్కసారి ఒక్క మాటని తగ్గించుకుంటే ఇంత దూరం రావదుగా, ఇంత దూరం రాలేదు కదా, నేను ఎందుకు తగ్గించుకోలేదు, నేను ఎందుకు ఇచ్చి ఇంకా నేను ఘనత రావాలని నలుగురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నా మాట నెగ్గకపోతే నేను ఇళ్ళలో నేను నవ్వులు పాలవుతున్నారని అనుకొని నీ భార్యను చేసుకుంటున్నావేమో, నీ భర్త మీద నువ్వు చేసుకుంటున్నావేమో, నీ భర్త తాగుతుందని అలుసుగా నువ్వు మాట్లాడుతున్నావేమో. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి. నా భర్త మార్చబడాలయ్యా, నా భర్త బాగా తాగుతున్నాడయ్యా, నా భర్త దీని భావం నుంచి విడిపించబడాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసిన ఒక రోజైనా, నా భార్య నా భర్త మారడయ్యా, నా భర్త ఇంతేనయ్యా, నా భర్త జీవితం ఇంతేనయ్యా నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావేమో. కాదు, దేవుని మార్పు కోసం దేవుణ్ణి అడుగు. నా భర్త మార్చబడాలయ్యా. ఈరోజు నువ్వు అడగని ఈరోజే మార్చబడటం కాదు, ప్రతిరోజు ఏదో ఒక రోజు అనేది నువ్వు చేసిన ప్రార్థనకి తీర్పు అనేది ఒక రోజు వస్తుంది. ఆ తీర్పులో ఆ మాట కోసం ఎదురు చూడాలి. మనం ఎదురు చూస్తావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తావా? నువ్వు ఇష్టానుసారంగా ప్రార్థన చేసినా ఆయన వినడు. ఆయన చిత్తం ఉంటే ఖచ్చితంగా వింటాడు. ఆయన చిత్తం ఉంటే ఖచ్చితంగా వింటాడు. ఆయన చిత్తము లేకపోతే వినడు. ఆయన బాధపడతాడు. ఆయన బాధపడేది నీకు నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. నా బిడ్డలు అంటున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. ఆయన పోలికగా మనం ఉన్నాము. సరే, ఇంకో వచనం తీసుకుందాము. సామెతలు 15:33. 15:33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జ్ఞానాభ్యాసమును సాధనమును ఘనతకు ముందు ముందు వినియముండును. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. సాధనము అంటే ఎవరు తగ్గించుకొని ఎవరు ఉంటారో ఎవరు ఉంటారో అంటున్నాడు. అంటే అభ్యాసించటము అంటే జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినియుండును. వినయం అనేదంట ఆయన కొంతమంది ప్రార్థన చేస్తే ఘనత కోసం ప్రార్థన చేస్తారు. ఘనత నిమిత్తమే ప్రార్థన చేస్తారు, ఘనత కోసం కాదు. వినయము గల వారి యొద్దను వినయము ఉండును. అంటే వారి ముందు వినయం ఉండాలంట. ముందు అంటే భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, వినయము గల వారి వద్దన ఉండాలంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమును సాధనమును ఘనతకు ముందు వినయముండును. వినయము కావాలంట. మనం అలా ఉన్నామా? నిజంగా మీరు మీ హృదయాలపై చేసుకుని మనం అలాగా వినయము గల వారిగా ఉన్నామా? ఉన్నామా అసలు? ఈరోజు ఈ వచనములన్నీ దాని నిమిత్తమే ఉన్నాయి. ప్రార్థన, వినయము గలవారు, దీన మనసు గలవారు, వారి గురించే ఉంటుంది ఈ మాటలన్నీ. మరి మనందరం అలా కలిగి ఉండాలి. రోజు ఎంతోమంది సేవకులు చెప్తూ ఉంటారు. ఈ మాటలు చెప్పని సేవకులు ఉండరు, అందరూ చెప్తూనే ఉంటారు. మరి ఒక్కరోజైనా ఈ మాటలు నీ హృదయానికి తాకలేదా? మీ సేవకులు, మీరు వెళుతున్న సంఘానికి, మీరు వెళ్తున్న మందిరానికి మీ సేవకులు చెప్పలేదా? ఎన్ని మార్లు గద్దించుంటారు. అయినా వినకపోతే అక్కడ గద్దించేది సేవకులు కాదు, ఆ సేవకుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే గద్దిస్తున్నాడు. కానీ పట్టుకున్న వారే పట్టుకుంటున్నారు, కానీ వదిలేసేవారు వదిలేస్తూనే ఉన్నారు. పట్టుకోండి, ప్రతి మాట పట్టుకోండి. ఇది నా కోసమే, పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడిండు. దీన్ని మరి నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ చెడు మార్గం ఉన్నది, నాలో తగ్గింపు లేదు, నేను అహం కలిగి ఉన్నాను, ప్రతిదీ కూడా నాది అని నేను అహం కలిగి జీవిస్తున్నాను, నేను తగ్గింపు కలిగిన జీవితం నాకు లేదే అని నువ్వు అనుకోవాలి. మనసులోకి రావాలి అది. అప్పుడే పశ్చాత్తాపం పడతాడు. పశ్చాత్తాపం పడినట్టు లెక్కే నీ మనసులోకి వచ్చినప్పుడు. ఇంకో వచనం చూద్దాం. అంతే కదా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు ఎక్కించబడతారంట. అందుకే మనం ప్రతి చోట తగ్గించుకుందాం. ఏమవుతుంది తగ్గించుకుంటే? ఏమవుతుంది? నువ్వు ఎక్కించబడతావు. అది వారికి తెలియదు, అవతలోడికి తెలియదు. నువ్వు ఎంత దీన మనసు కలిగి ఉంటే, ఆయనలో ఎంత లోబడి ఉంటే దేవుడే నీకు ఎక్కిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. వీళ్ళు కాదు, ఈ లోకంలో జన్మ కాదు. యోబు 22:29. యోబు 22:29. యోబు 22:29. యోబు 22:29. యోబు 22:29. నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచెదనందువు. వినయము గల వానిని ఆయనకి రక్షించును. వినయము గల వానిని ఆయన రక్షించును. వినయము గల వానిని ఆయన రక్షించును. వినయము గలవారిని ఆయన రక్షిస్తాడు అంటున్నాడు.
రక్షించును అంటున్నాడు, నేను రక్షిస్తానంటున్నాడు వినయము గల వారిని. నీవు పడద్రోయబడినప్పుడు, నువ్వు కింద పడినప్పుడు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు పడక మీద ఉన్నావేమో, రోగిగా ఉన్నావేమో, నువ్వు ఎక్కడున్నా వినయము గల వానిని ఆయన రక్షించును. నలుగురిలో నీ మాట పడిపోయిందేమో, నీ 10, 100 మంది 1000 మంది ఉన్నారు, సభలో నీకు అవమానం జరిగిందేమో, అక్కడ అవమానం జరిగిందేమో, వినయము గల వారిని ఆయన రక్షించును. నువ్వు వినయముగా ఉన్నావేమో, యథార్థంగా ఒప్పుకున్నావేమో, కానీ ఆయన ఏమంటున్నాడంటే వినయము గల వారిని ఆయన రక్షించును, రక్షిస్తానంటున్నాడు. అక్కడ ఏదో ఒకటి దారి ఆయన చూపిస్తాడు. అక్కడ నువ్వు అవమానము ఘనత అక్కడ నీకు కలగాలి అంటే దారి ఆయన చూపిస్తానంటున్నాడు. ఎవరిని ఎప్పుడు ఆయన త్రోసివేయనంటున్నాడు. నా బిడ్డలు, నా పేరు పెట్టబడిన నా జనులు ఎప్పుడూ నేను త్రోసివేయనంటున్నాడు. అక్కడ వినయము గల వారిని నేను రక్షిస్తానంటున్నాడు. మరి వినయము ఎక్కడ దాకా ఉంది? వినయము ఎక్కడ దాకా ఉంది? వినయము కలిగిన జీవితం మనం. అది ఇంకో వచనం తీసుకుందాము. యాకోబు 4:6. యాకోబు 4:6. దీనులు అంటే ఎవరు? తమను తాము తగ్గించుకున్నవారు. దీనులు తమ్ము తాము తగ్గించుకున్నవారు దీనులు. మరి రోజు మనము అదే, ఇప్పుడు అన్ని మాటలన్నీ అవే కాబట్టి అదే అంశం మీద కొన్ని ఉంటాయి. మరి ఈరోజు మనం తగ్గించుకుంటున్నామా? ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే సెలవిస్తున్నాడు. మనం కలిగి నిలిచినట్టయితే ఆయనే మనకి తలకి మూలరాయి అన్నట్టు, ఆయనే మనకి మన్ని చోట ఆయనే మూలరాయిగా ఉంటాడు. అదే ఆయన మాటగా మనం శీలిస్తే ఆయనే మనకి మన మాటగా ముందు ఆయనే మాట్లాడుతూ ఉంటాడు. 4:6. కాదు కానీ 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనమును చెప్పుచున్నది. కాబట్టి దేవుని లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవుడికి లోబడి ఉండాలంట, అపవాదిని గద్దించాలంట. మనం వాడిని ప్రేమిస్తున్నాం, వాడిని చేరదీస్తున్నాం. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి నాన్న అంటే బుజ్జి కన్నా అని ఎంత బతిలాడినా నువ్వు ప్రార్థన చేయవు. అదే రోగిగా ఉంటే వామ్మో నాకు ఈరోజు సమస్య వచ్చింది, నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి అంటే నువ్వు రోగిగా ఉన్నప్పుడే నీ ప్రార్థన గుర్తొస్తుంది, యేసుప్రేమ గుర్తొస్తున్నాడు. మిగతా టైంలో నీకు గుర్తు రావట్లేదా? మిగతా టైంలో సాతానికి ఇస్తున్నావు నువ్వు సమయము, నాకు ఇవ్వట్లేదు అంటున్నాడు. కాదు కానీ ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరిస్తారంట, దీనులను కృప అనుగ్రహిస్తాడు. అహంకారులు దీనుల గురించి మాట్లాడుతున్నాడు. మరి మన అహంకారుల వలె ఉన్నామా? మన దీనుల వలె ఉన్నామా? లేకపోతే మనము లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించిండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఎవరిని ఎదురిస్తున్నాము? మనం ఖచ్చితంగా మన ప్రార్థనే మాకు ఇక్కడ మనకి ప్రార్థన ఎక్కువ మాదిరిగా ఇక్కడ తెలియపరిచిన పరిశుద్ధాత్మ. తగ్గింపు జీవితం అంటే తగ్గింపు. ఆ తగ్గింపు ఎక్కడి నుండి వస్తుందంటే నువ్వు లేఖన భాగము చదివినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆ తగ్గింపు జీవితం వస్తుంది. ఎందుకంటే నువ్వు అనేకమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, అక్కడ నీకు అర్థమవుతుంది. నేను ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేశాను కదా, సరే ఆ అమ్మాయి పేరు మీద నీకు సరే ఎక్కడో సమస్య ఉంది, ఈరోజు ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేసావు. నేను ఈ సమస్య కొరకు ప్రార్థన చేసావన్నా నీకు మనసు అక్కడ వస్తుంది, అక్కడ ఆలోచన వస్తుంది. అంటే అప్పుడు నువ్వు దీన మనసు కలిగి ఉన్నట్టే, అక్కడ కలిగి ఉన్నట్టే నువ్వు.
అంటే ఈ అంశం కొరకు నేను ప్రార్థన చేశాను, అంటే ఈ బిడ్డకి నేను ప్రార్థన చేశానంట. మరి అలా మనం కలిగి ఉండాలి. మరి ఆ బిడ్డతో నువ్వు మళ్ళీ ఆ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డతో నువ్వు మళ్ళీ పోరాడితే నీకు జవాబు ఎలా వస్తుంది? నువ్వు ఆ బిడ్డ బాగుండాలని ప్రార్థన చేశావే, మరి ఈరోజు ఆ బిడ్డ నీ దగ్గరకు వచ్చి వాళ్ళు అన్యులే కావచ్చు, దేవుని ఎరగని వారు కావచ్చు, మరి నువ్వు ఎలా ఉండాలి? నిన్ను చూసి వాళ్ళు మార్చబడాలబ్బా, మార్చబడాలి అంతే. నిన్ను చూడాలి ముందు, నీలో ఉన్న యేసు ఆ తండ్రిని చూడాలి వాళ్ళు. యేసు ప్రభు నీలో ఉన్నాడని వాళ్ళు చూడాలి. ఏంది ఈ పిల్లగాళ్ళు ఏంది ఇంత అసలు ఏంది, ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఇలా ఇంత తగ్గించుకుంటున్నాడు, ఏంది దేని అసలు ఎందుకు ఈయనకి ఎలా ఎవరు వెళ్ళిపోయారు, ఇంత దీన మనసు ఆయనకి అన్నీ వచ్చిందని వాళ్ళు రీచెక్ చేయాలి. అంటే ఆరా తీయాలి వాళ్ళు ప్రతి విషయంలో కూడా. అప్పుడే అర్థమవుతుంది ఈయన ఉండటం కారణం ఎవరో కాదు, ఆయన చేసే ప్రార్థన, ఆయన నమ్మిన దేవుడు, వాక్యము. ఈ రెండు విషయంలోనే ఆయన అప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. మనం మరి అలా ఉండాలి. మరి ప్రతి విషయంలో కూడా మనం ఒకరికి అవకాశం ఇవ్వాలి. ఎలా అవకాశం ఇవ్వాలంటే ఆయన మార్చుకున్నట్టుకు. అరే మనం ఎవరినైనా దూషించకూడదు. మనము ఈరోజు అతని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆయన కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నేను దూషిస్తున్నారా వారి కొరకు ప్రార్థన చేయి, హింసిస్తున్నారా వారి కొరకు ప్రార్థన చేయి. అంతేలే కానీ ప్రార్థన లేని జీవితము. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఎప్పుడో 10 రోజులకి 20 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వినడు. నువ్వు ప్రార్థన కలిగిన జీవితం మనందరం జీవిద్దాం. వద్దు ఈ లోకంలో మనకి ఏది వద్దు, ప్రార్థన, వాక్యము. ధనము సమకూర్చుకుంటున్నావా? ఆ ధనము నీతో పాటు రాదు, మనతో పాటు ఎవరితో పాటు రాదు. ఒక్కటే వస్తుంది. నువ్వు ఈ లోకంలో జీవించిన యథార్థతన జీవితన పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. ఆ పరిశుద్ధాత్మ యథార్థతన జీవితమే నీకు వస్తుంది. నువ్వు ఎలా జీవించి ఉన్నావు అనేది నీకు వస్తుంది. చనిపోయిన తర్వాత చెప్పుకో ముందే నువ్వు అలా జీవించాలి. చనిపోయిన తర్వాత అరే ఆ మనిషి ఎంతో మంచి జీవించాడ్రా, యథార్థంగా జీవించాడ్రా నా మాట చనిపోకముందే వస్తే ఆ మాట నువ్వు వింటావు, సంతోషపడతావు. చనిపోయిన తర్వాత అది పరిశుద్ధాత్మేవుడు అప్పుడైనా వింటాడు, ఇప్పుడైనా ఉంటాడు. కానీ నువ్వు కూడా వినాలి. అంటే ఈ లోకంలో నువ్వు వారి మధ్యలో ఏదో చాటుగా కాకుండా, నన్ను వాళ్ళు చూసేలాగా కాకుండా, వాళ్ళు చూడకపోయినా నీ యథార్థత జీవితము 4 గోళ్ల మధ్యలో కూడా అవపడాలి. ఇప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ ఏమంటారే ఒంటరిగా ఉండి నేను వాక్యము మీకు బోధిస్తున్నా. మరి ఈ ఒంటరితనము నేను జీవించినప్పుడు నాకు ఈ చెడు తలంపుల్లో నాకు రాకూడదు. అలా వస్తే నేను భక్తుని కాదు, నేను ఆయన బిడ్డని కాదు. 4 గోళ్ల మధ్య జరిగేది కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణే మహిమపరచాలి. యేసుప్రభు వారినే మనం మహిమపరచాలి. నువ్వు బయట ఉన్నా ఆయన్నే మహిమపరచాలి, లోపల ఉన్నా ఆయన మరపరాలి. లోనొకటి బయట ఒకటి మనం ఎప్పుడు చేయకూడదు. ప్రేమగా మందలిద్దాం, కోపాన్ని అణిచివేద్దాం. వద్దు, దేవుడిని అంత హింస పెడుతుంటేనే ఆయనే మాదిరిగా తీసుకుందాం. సరే ప్రార్థన చేసుకుందాము. అందరూ ఈ వాక్యము చివరి దాకా వినండి. మధ్యలో అయితే ఆగిపోకూడదు. చివరి దాకా విని జవాబు అనేది మీరు పొందుకోవాలి. మధ్యలో 4 మాటలు విని సరేలే ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. చివరి దాకా విని దాన్ని ఇది నిజమే కదా, మనం ఎలా ఉంటూ ఉన్నామనే దాని గురించి మీరు ఆలోచన చేయాలి. 4 మాటలు విని మీరు కట్ చేయటం కాదు. మీకు నచ్చితే, ఈ మాటలు నచ్చితే అందరికి షేర్ చేయండి, అందరు పంచుకోండి. నువ్వు ఒక్కడికి తినే కాడికి 4గురికి పంచటంలోనే మేలు ఉంటుంది. అంతేలే కానీ నేనొక్కడనే భుజిద్దామంటే కలవదు. నీ పక్కన కూర్చొని ఉంటే అతనికి సరే ఆ ఆహారం విషయంలో కానీ, ఇంకా వేరే విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ అతనితో పంచుకుంటే అతను కూడా నీతో పాటు సంతోషంగా ఉంటాడు. అంతేగాని నేనొక్కడనే పుచ్చుకోవాలి, నేనొక్కడనే బాగుపడాలన్న స్వార్థం అనేది నీలో వద్దు. 4గురిలో పంచుకోవాలి, అతనితో కూడా నేను పంచుకోవాలన్నదే అదొక్కటి నేర్చుకుందాం. అంతేలే కానీ ఈ పంచుకుందాం, అందరితో ఈ మాటలు పంచుకుందాం. నేనే కాదు, ఈ లోకంలో సేవకులు చెబుతున్న ప్రతి వాక్యం కూడా అందరితో పంచుకుందాం, అందరికీ షేర్ చేద్దాం. సరే ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు ప్రభా, సర్వశక్తివంతుడ తండ్రి నీకు వందనాలు ప్రభా. తగ్గింపు కలిగిన జీవితము తగ్గింపు జీవితము ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారని ప్రభా ఈ లేఖన భాగంలో తండ్రి నువ్వు సెలవిచ్చి ఉన్నావు ప్రభా. మరి ఈ సమయంలో నాయన ప్రభా ఈ లేఖన భాగములు తెలియపరిచిన ప్రతి మాటలు కూడా ప్రభా నీవు నాలో ఉండి నాయన బిడ్డలకి తెలియపరిచిన ఆయన ప్రభా వారందరికీ నాయన అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను ప్రభా. వారు అర్థమైన బిడ్డలందరూ నాయన ప్రభా ప్రతి ఒక్కరికి షేర్ చేసి నాయన ప్రభా వారు కూడా తండ్రి నీ సువార్తలో వారు కూడా పాలు పొందలేటట్టు దయచేయమని అడుగుచున్నా ప్రభా. సహకారిగా వారు కూడా ఉండేటట్టు నీ కృప దయచేయని ప్రభా. వారందరి ప్రేరేపణ దయచేయని ప్రభా. ఈ మాటలు ప్రభా విడిచిపెట్టేవారు కాకుండా పట్టుకొని ప్రభా అవి నేను నాటబడి ఫలించేటట్టు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నీకు తప్పుగా హెచ్చుగా నాయన ప్రభా ఎవరికైనా ప్రభా పరిశుద్ధాత్మదేవ నీ ప్రార్థనలో హెచ్చుగా నేనైతే మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, సరిచేయండి. మరొక వీడియోలో నాయన ప్రభా సరిచేసి నాయన ప్రభా తప్పుగా మాట్లాడి ఉంటే ఈ లేఖన భాగంలో కానీ నా మాటల్లో తన్ని పొరబడితే నన్ను క్షమించమని, అదేవిధంగా నాయన నా మాటల ద్వారా ఎవరినైనా గాయపరిచి ఉంటే అతని పరిశుద్ధాత్మ సరిచేసి వారు కూడా తండ్రి ఆ మాటలు అర్థం చేసుకునే కృపని భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక వీడియోలో రేపు కలుసుకుందాం. అందరూ ఈ చివరి దాకా ఈ వీడియో వినండి, అందరికీ షేర్ చేయండి. అందరూ వినాలి, ఇది దేవుని మాటలు కాబట్టి అందరూ విందాం. సరే, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్.